హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్ వ్లాగర్ ఛానల్. కొత్తగా వస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి. రివ్యూ అయిపోయాక ఫర్దర్ కూడా మా బూస్టప్ ఉంటుంది. ఇడ్లీ కొట్టు మూవీ రివ్యూ. ఇడ్లీ కొట్టు మూవీ రివ్యూ ఎలా ఉందిరా అంటే, సింపుల్గా చెప్పాలంటే నాకైతే ఓకే ఓకే అన్నట్టుగా అనిపించింది తప్ప ఇట్స్ నాట్ దట్ గ్రేట్. అంటే డైరెక్టర్ యాక్టర్ ధనుష్ అనుకో, ఓకే మంచి సినిమా తీశారనుకోవచ్చు. బట్ డైరెక్టర్ కూడా ఆశారే కాబట్టి ఎలా ఉంటుంది అనుకున్నాను అలానే ఉంది. ఇట్స్ లైక్ నాట్ దట్ గ్రేట్ అలా అని చెప్పి నాట్ దట్ బ్యాడ్. ఇట్స్ లైక్ ఓకే ఓకే. సినిమా ప్లాట్ ఏంటంటే, మురళి అనే పర్సన్ తను హయ్యర్ అంటే ఎక్కువగా ఎదగడానికి కోసం, అంటే ప్రజెంట్ ఉన్న లైఫ్ నుంచి పెద్దగా ఉండడానికి కోసం తను స్టేట్స్ దాటి వెళ్ళిపోతాడు. లైక్ బ్యాంకాక్ వెళ్ళిపోతాడు. కొన్ని సంవత్సరాలు, ఆల్మోస్ట్ ఒక 8 or 9 years తర్వాత హీ విల్ కమ్ బ్యాక్ టు హిస్ పల్లె ఆర్ ఊరు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చనిపోతారు. సో ఈ ఊరికి వచ్చాక తన ఫాదర్ కొన్న ఇడ్లీ కొట్టుని ఎలా నడిపాడు, ఇడ్లీ కొట్టుని నడిపే టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, అసలు ఈ అశ్విన్కి మన మురళీకున్న గొడవ ఏంటిది, అసలు చివరికి ఇడ్లీ కొట్టుకు ఏమైంది అనేది మీరు థియేటర్కి వెళ్తే చూడండి, లేకపోతే ఇంకెప్పుడైనా కలిస్తే చూసుకోండి. సినిమా ఎలా ఉందంటే, ఇట్స్ లైక్ చెప్పాను కదా, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ లో ఫ్లాస్ ఉన్నాయి. ఎన్ని ఫ్లాస్ కావాలో అన్ని ఫ్లాస్ ఉన్నాయి. బోరింగ్ స్క్రీన్ ప్లే, దానికి తోడు భయంకరమైన ల్యాగ్. అంటే ఇప్పుడు దీని ల్యాగ్ అంటే ఎలా ఉంటదంటే, నాకున్న క్రెడిబిలిటీకి ల్యాగ్ అనకూడదు. ఎందుకంటే సినిమాలో ఆ సినిమాకి అలా ల్యాగ్ కావాలి ఎమోషన్ బిల్డ్ అవ్వడానికి. కానీ నాకైతే సారీ, అది నాకు నచ్చలేదు. ధనుష్ యాజ్ మురళి చాలా బాగా చేశారు, మంచిగా అనిపించింది. చాలా మంచి న్యాచురల్ పర్ఫార్మెన్స్, చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ నిత్యా మీనన్ గారు యాజ్ కళ్యాణి చాలా బాగా ఉన్నారు. ఈవిడ లాస్ట్ 2 months బ్యాక్ తలైవి అని చెప్పి సినిమా తీశారు. అది పెద్దగా నాకు నచ్చలా. అందులో పర్ఫార్మెన్స్ కూడా కొంచెం ఓవర్ యాక్టింగ్ గా ఉంటుంది. బట్ ఇందులో చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్. అండ్ అరుణ్ విజయ్ యాజ్ అశ్విన్ ఓకే, బాగానే చేశాడు పర్ఫార్మెన్స్ పరంగా. ఇక సత్యరాజ్ క్యారెక్టర్, మిగతా సముద్రం క్యారెక్టర్, వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళు ఉన్నా తప్ప దే డిడెంట్ డూ దట్ మచ్ టు దిస్ ఫిలిం. కానీ సినిమా ఎలా అనిపిస్తుంది అంటే, ఒక మంచి రిఫ్రెషింగ్ ఫిలిం లాంటిదబ్బా. అంటే మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే, కూర్చున్నామా చూసామా ఓకే అలాంటి సినిమా ఎలా ఉందంటే, నాకైతే ఇట్స్ యావరేజ్. చూద్దాం అనుకుంటే చూడండి. అండ్ మా రివ్యూ నచ్చితే, కొంచెం పిడుగులు వర్షాలు పడుతున్నాయి, ఇలా రిస్కులు చేసి కూడా వెళ్తున్నాను. మా ఎఫర్ట్స్ని కొంచెం ఇష్టపడి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ యువర్ హోస్ట్ రివ్యూస్ బ్లాగర్. రేపు కాంతారా చాప్టర్ 1 రివ్యూతో అయితే వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.